నా పేరు ఆర్ గాయత్రి దేవి. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉదయగిరి క్లస్టర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు సీతారాంపురం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ తోటి 16th రౌండ్ సోషల్ ఆడిట్ త్వరలో జరగబోతుంది కాబట్టి ఈ సోషల్ ఆడిట్ సందర్భంగా అంతా ఫైలింగ్ అంతా కూడా చేయవలసిందిగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీతారాంపురం మండలానికి 23-24 సంవత్సరానికి మార్చి నెల వరకు 2,64,502 కేటాయించున్నారు. ఈ టార్గెట్ సాధించేదానికి రోజువారీగా 100 డేస్ కి దగ్గర ఉండే 864 కుటుంబాలు ఇంకా 100 డేస్ కి చేయవలసింది కాబట్టి ఈ 864 మందికి, అదేవిధంగా 1203 ఎస్సీ జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 993 మందికి ఉపాధి కల్పించున్నారు. ఇంకా మిగిలిన 210 మందికి, ఎస్టీలు 266 గాను 232 మందికి పని కల్పించున్నారు. ఇంకా 34 మందికి, వీరందరికీ కూడాను ఈ మార్చి లోపల పని కల్పించి 100 రోజులు లక్ష్యాన్ని సాధించవలసిందిగా ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 24-25 సంవత్సరానికి సీతారాంపురం మండలానికి 2,73,760 టార్గెట్ కేటాయించున్నారు. ఈ టార్గెట్ సాధించేదానికి గాను ఫైనల్ గ్రామ సభల్లో ఈ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి కేటాయించిన లక్ష్యానికి గాను కొత్తగా కొన్ని వర్క్స్ మనకి న్యూ ప్లానింగ్ లో ఇచ్చినారు, న్యూ స్ట్రాటజీ కింద. దీంట్లో సీతారాంపురం మండలానికి ఫారెన్ పాయింట్స్ 175 ఇచ్చున్నారు, మినీ అమృత్ సరోవర్ 20 ఇచ్చున్నారు, క్యాడిల్ షెడ్స్ 15 ఇచ్చున్నారు. ఇదే కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడాను స్మాల్ ఫార్మర్, మార్జినల్ ఫార్మర్స్ అంటారు, వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడాను ఈ పథకం ద్వారా హార్టికల్చర్ కింద వాళ్ళకి మొక్కలు వేసుకొని, ఇది మనకి కనిపించే అసెట్, తరతరాలకు కూడాను ఒక మొక్క నాటితే తరతరాలు దాన్ని ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా హార్టికల్చర్ కింద ప్రతిపాదన తీసుకునవలసిందిగా అందరూ ఎంజేఎన్ఆర్జీ సిబ్బందికి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ ఫైనల్ గ్రామ సభలన్నీ కూడా త్వరితగతిన ముగించి ప్రతిపాదనలు పీడీ గారికి పంపిస్తే శాంక్షన్స్ తీసుకోవచ్చు. మనకి జూన్ దాకా, ఈ జనవరి నుంచి జూన్ దాకా షెల్ఫ్ అనేది పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి ఈ షెల్ఫ్ కి సరిపడా పనులన్నీ కూడాను గ్రామ పంచాయతీ సంబంధించి పనులు ఎంపిక చేసుకుని ఆ గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామ సభ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం తీసుకొని పీడీ గారి ప్రతిపాదన పంపించవలసిందిగా అందరూ ఎంజేఎన్ఆర్ సిబ్బందిని కోరడమైనది. ఇదే కాకుండా మనకి హౌసింగ్ కింద ఈ మండలంలో 152 గ్రామీణ కింద ఎన్పిఐ కింద శాంక్షన్ అయినాయి. వీటికి ఏంటంటే 90 మ్యాండేట్స్ అనేది ఖచ్చితంగా హౌసింగ్ కింద వస్తుంది కాబట్టి 90 మ్యాండేట్స్ కి 272 రూపాయలు చొప్పున 24,480 రూపాయలు వాళ్ళ లబ్ధిదారునికి వేసీకర్కి అందుతుంది. కాబట్టి ఈ 152 హౌసింగ్ కింద శాంక్షన్ అయినా కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఎంజేఎన్ఆర్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. మన మండలానికి కేటాయించిన లక్ష్యాన్ని అంతా కూడాను 100% ప్రతిపాదనలు తయారు చేయడంలో ప్రతి ఒక్క ఎంజేఎన్ఆర్జీ సిబ్బంది ప్రతిపాదనలు తీసుకునేసి ఈ ఉపాధి హామీ పథకము మన మండలంలో 100% విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడమైనది.